Greetings to all HMTV Ask Talks viewers. This is Jagan Mohan, psychologist. మీ ముందున్నారు ఈరోజు. I come from a corporate training background and psychology happens to be my second line subjects. అలాగే ఈరోజు మీ ముందు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. How do we identify, right, or rather understand, discriminate, డిఫరెన్షియేట్ విన్నర్సు లూజర్సు మీడియాకర్స్? వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వీళ్ళ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది, యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వీళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, బిహేవియర్ ఎలా ఉంటుంది, ద ఏబిసిడి ఫ్యాక్టర్స్ సో కాల్డ్ నా ఫ్యూ ప్రోగ్రామ్స్లో చెప్పాను. ఏబిసిడి, యాటిట్యూడ్, బిహేవియర్, కమ్యూనికేషన్ అండ్ డెసిషన్ మేకింగ్, రైట్? ఈ 4 ఎలా ఉంటాయి మనిషికి? ఒక విన్నర్ది ఎలా ఆలోచన శక్తి ఉంటుంది, అలాగే ఒక లూజర్ ఏం ఆలోచిస్తుంటాడు, ఎట్ ద సేమ్ టైం ఒక మీడియాకర్గా, రైట్, ఎలా ఉంటుంది? సో ఈ వీటి గురించి మనం కొద్దిగా చర్చించుకుందాం. బేసికల్గా టు స్టార్ట్ అప్ విత్ ద విన్నర్, విన్నింగ్ స్పిరిట్స్ అనేది ఎలా ఉంటుందంటే, అ విన్నర్ ఆల్వేస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ది ఎంటైర్ వాట్ యు కాల్ ది ఆన్సర్, ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్, రైట్? అండ్ whereas a loser is always a part of the problem, as I rightly said. And whereas the mediocre, as a mediocreగా తన ఆలోచన ఏంటంటే, వాట్ ఈజ్ మై పాయింట్ ఆర్ వాట్ ఈజ్ మై ప్రాఫిట్ అంటుంటారు. అంటే ఇప్పుడు దీన్ని కొంచెం క్లుప్తంగా మనం డిస్కస్ చేయాలంటే, విన్నర్ దగ్గర ఎప్పుడైనా ప్రాబ్లం తెలుసు ఉంటుందని, కానీ సొల్యూషన్ కూడా తన దగ్గర ఉంటుంది. హీల్ నాట్ బీ ఎ ప్రాబ్లం, రైట్? హీల్ నాట్ బీ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్, హీల్ నాట్ బీ ఎ ఛాలెంజ్ టు హిమ్సెల్ఫ్. అంటే తనకు తానుగా ఒక సొల్యూషన్ ఓరియంటెడ్గా, ఒక సొల్యూషన్ ప్రొవైడర్గా తను ముందుకు వస్తూ ఉంటాడు. అదే ఒక లూజర్ ప్రాబ్లం క్రియేటర్గా, లేదా ప్రాబ్లం ఐడెంటిఫైయర్గా, ప్రాబ్లం స్పాటర్గా, రైట్, తను ముందుకు వస్తుంటాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక మీడియాకర్ తన ఆలోచన ఏదైతే ఉంటుందో, నాకు లాభం ఏంటి, నేనేం చేస్తే నాకు లాభం ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ ఆ క్వశ్చన్ కావచ్చు, ఆన్సర్ కావచ్చు, లేదా ప్రాబ్లం కావచ్చు, ఛాలెంజ్ కావచ్చు, ఏదైనా సొల్యూషన్ కావచ్చు, బట్ నాకేంటి అనే ఆలోచనతోటి ముందుకు వస్తుంటాడు. ఇంకా క్లియర్ కట్గా ఇంకా క్లారిఫై చేయాలి విన్నర్, లూజర్ అండ్ మీడియాకర్ అంటే, విన్నర్ ఎప్పుడైనా తన ఫోకస్ మొత్తం వచ్చేసి ఎనీ పాయింట్ ఆఫ్ ఎ టైమ్ ఇట్ విల్ బీ లైక్ మోర్ ఆఫ్ అ పర్ఫార్మర్ ఓరియంటెడ్ ఉంటాడు, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఒక విన్నర్గా ఆలోచించేది, విన్నర్ ఏదైతే ఉంటాడో తను ఎప్పుడైనా పర్ఫార్మెన్స్, నేను గ్రౌండ్లో ఉండాలి, నేను చమత్కారాలు చేయాలి, నేను ఏదైనా క్రియేట్ చేయాలి, ఏదైనా సాధించాలి అనే ఆలోచనతోనే ఒక విన్నర్ ముందుకు వెళ్తుంటాడు. ఎట్ ద సేమ్ టైం లూజర్ యొక్క మెంటాలిటీ మోర్ దాన్ పర్ఫార్మెన్స్, హీ విల్ బీ మోర్ జస్ట్ యాజ్ ఎ ప్లేయర్. అంటే గుంపులో గోవిందా, ఉన్నానా నేను లేనా, రైట్, ఉన్నానా వచ్చానా వెళ్ళానా అనే టైప్. సో దట్ ఈస్ వాట్ ద మెంటాలిటీ ఉంటుంది. అండ్ ద మీడియాకర్ వుడ్ హ్యాపీలీ బీ అ చియర్ గ్రూప్. గేమ్తో సంబంధం లేదు, రైట్, ఒక జస్ట్ పార్ట్ ఆఫ్ ది ఉన్నావా అంటే ఉన్నాను అనే విధంగా మెంటాలిటీలో ఉంటారు. అంటే ఇన్ ద అదర్ వర్డ్స్, రైట్, జనరల్గా అంటుంటారు కదా, పీపుల్ ఇన్ ద గ్రౌండ్ క్రియేట్ వండర్స్ అండ్ పీపుల్ ఇన్ ద గ్యాలరీ watch wonders, and people in the out of the gentry people out of the ground and out of the gallery, they wonder what is happening. So ఇది ఒక మీడియాకర్ యొక్క రోల్ ఎలా ఉంటుంది అని అంటే, రైట్, ఈ ఆల్వేస్ కీప్స్ వండరింగ్ అబౌట్ ది థింగ్స్, బట్ నేను ఒక వండర్ ఆఫ్ ది వరల్డ్, నేను ముందుకెళ్ళి నేను ఏదైనా మ్యాజిక్ క్రియేట్ చేయాలి, రైట్, అనేది ఆలోచన ఉండదు. అలానే ఒక విన్నర్ యొక్క ఆలోచన కూడా, రైట్, అట్ ద సేమ్ టైం మనం చెప్తూ ఉన్నాం రకరకాల ఉదాహరణతోటి. అనదర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ మీ ముందుకు ఇస్తాను. విన్నర్ ఈజ్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ అ మూమెంట్ ఆఫ్ మ్యాజిక్. ఏదో ఒక మ్యాజిక్ క్రియేట్ చేయాలి. ఈరోజు ఒక వండర్ఫుల్ డే, ఒక బ్యూటిఫుల్ డే, రైట్, టుడే హ్యాపెన్స్ టు బి August 10th ఆర్ సంథింగ్ లైక్ దాట్, 222nd డే లెక్క ప్రకారం. లైక్ వైజ్ August 20 ఉంది అనుకోండి, 232nd డే. August 30 అవుతుంది అనుకోండి, 242nd డే, రైట్, సెప్టెంబర్. సో ప్రతి డే ఒకటి కౌంట్ చేస్తూ ఈరోజు ఏదో ఒక మ్యాజిక్ క్రియేట్ చేయాలి అనే ఆలోచనతోటి ముందుకు వెళ్తుంటాడు. ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తాడు, ఒక ఇంటలెక్చువల్గా మాట్లాడతాడు, వాకింగ్, టాకింగ్, ఎవ్రీథింగ్ విల్ బీ, రైట్, ఒక తెలివిగా, ఒక వివేకవంతుడిగా ముందుకు వస్తుంటాడు. బట్ వెరాజ్ లూజర్ ఈజ్ లైక్ యూ ఆల్వేస్ వాంట్ టు క్రియేట్ అ మూమెంట్ ఆఫ్ మిజరీ. అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, సంపదలు అన్నీ ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, తెలివి ఉంది, చదువు ఉంది, రైట్, లోకజ్ఞానం ఉంది, అన్నీ ఉన్న తర్వాత కూడా విల్లింగ్నెస్ ఉండదు తన దగ్గర చేయాలని. స్కిల్ ఉన్న విల్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి, గందరగోళం పరిస్థితి, ఒక గైడ్ లైన్ తీసుకోరు. సో ఒకరి నుంచి డైరెక్షన్ యాక్సెప్టెన్స్ ఉండదు, డినయల్ ఉంటుంది, విత్డ్రావల్ యాటిట్యూడ్ ఉంటుంది, రిసెప్టివిటీ ఉండదు, ఏదైనా నేను ముందుకు వెళ్ళాలి అనేది ఒక ప్యాషన్ అనేది ఉండదు. ఆ బర్నింగ్ డిజైర్ అంటారు కదా, ప్యాషన్ అనేది, ఆ ఫైర్ ఇన్ ద బెల్లీ అనేది ఉండదు. సో వాట్ హ్యాపెన్స్, ఎండ్స్ అప్ ఇన్ లూజింగ్ స్పిరిట్స్, రైట్. అలానే సో వీ కాల్ ఇట్ యాజ్ అ మూమెంట్ ఆఫ్ మిజరీ. At the same time, మీడియాకర్ దగ్గరకు వచ్చే వరకు ఇట్స్ ఏ మూమెంట్ ఆఫ్ మిస్టరీ అంటే నాకు దేంతో సంబంధం లేదు, మ్యాజిక్తో సంబంధం లేదు, మిజరీతో సంబంధం లేదు, ఒక మిస్టరీగా ఒక పర్సన్గా నేను ఉంటాను. ఉన్నావా అంటే ఉన్నాను.
సో దీస్ ఆర్ ది వేరియస్ ఆలోచనలు, వేరియస్ అడాప్టివ్ మెథడాలజీస్. ఎట్ ద సేమ్ టైమ్ నౌ కమింగ్ డౌన్ టు ఆ విన్నింగ్ స్పిరిట్స్. విన్నర్స్ ఎప్పుడైనా ఒక గ్లోబల్ లెవెల్లో ఆలోచిస్తారు, మ్యాక్రో లెవెల్లో, రైట్? ప్రపంచంలో ఏదో చేసి తీరాలి, నా గురించి ఈ దేశం మాట్లాడుకోవాలి, నా గురించి ప్రపంచం మాట్లాడుకోవాలి, నా గురించి నా సంఘానికి నేను ఏదైనా చేయాలి, రైట్? నేను ఏదైనా చేసి తీరాలి, రైట్? నా కమ్యూనిటీకి కానీ నా ఊరికి కానీ నేను ఏదో ఒకటి చేసి వెళ్ళాలి అనే ఆలోచనతోటి ఒక విన్నింగ్ స్పిరిట్స్ ఉంటాయి, ఒక లీడర్ లాగా ఆలోచిస్తారు. ఎట్ ద సేమ్ టైం లూజర్ ఈజ్ సంథింగ్ లైక్ తను ముందుకు వెళ్తుంటే తను దిస్ గై ఎంజాయ్స్ హిస్ ఫ్రీడమ్, ఎంజాయ్స్ హిస్ లీడర్షిప్, కానీ తన తరఫు కాంట్రిబ్యూషన్ మాత్రం ఏమీ ఉండదు, రైట్? హిస్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ మైన్యూట్. అంటే చంద్రుడిని చూడండి అంటే చంద్రుడిని కాదు, ఏళ్ళని చూస్తూ ఉంటాడు, చంద్రుడిని చూడాడు. ఒక విన్నింగ్ స్పిరిట్స్ ఎవరికైతే ఉంటాయో, పాండవుల విషయంలో ఏదైతే డిస్కషన్ జరుగుతుందో, రైట్? ఎప్పుడైతే గురువుగారు అంటారు, ఎవరెవరు శిష్య మీరు ఏం చూస్తున్నారు, చెట్టు మీద పిట్ట దగ్గర చూపెట్టి ఏం చూస్తున్నారు అంటే అర్జునుడు అంటాడు నాకు కన్ను కనపడింది అని చెప్పేసి. ఇది ఒక విన్నింగ్. అంటే తనకు స్ట్రైట్గా ఏది కావాలి, ఫోకల్ పాయింట్ ఏముంటుంది, ఎండ్ పాయింట్ ఏముంటుంది, రైట్? ఇవన్నీ ముందుగానే అవగాహన తనలో ఉంటుంది, ప్లస్ అలానే తను ఎదుగుతూ ఉంటాడు అనమాట. బట్ వెరాస్ ఒక లూజర్ దగ్గరికి వచ్చే వరకు తను ఏంటంటే జనరల్గా చిన్న పాయింట్ని చూస్తాడు, దాన్ని పెద్దగా చూడాడు, పెద్ద పిక్చర్, పెద్ద అండర్స్టాండింగ్ ఉండదు, రైట్? చెప్పాను కదా, చంద్రుడిని చూడమంటే అని ఏళ్ళు పెట్టి చూపెడుతుంటే ఏళ్ళని చూస్తూ ఉంటారు. సో వీళ్ళ ఆలోచనలో ఏంటంటే చాలా మైక్రో మేనేజ్మెంట్, చిన్న చిన్న విషయాలకు డిస్టర్బ్ అయిపోతుంటారు, పెద్ద విషయాల గురించి వీళ్ళ ధైర్యము స్థైర్యము ఉండదు, రైట్? చిన్న చిన్న విషయాల్లో డిస్టర్బ్ అయిపోయి చిన్న చిన్న విషయాలలో వెనకంజ వేయడం, హెజిటేట్ కావడము, కాన్షియస్ అయిపోవడము, ఇలా వెనుకకి వెళ్తూ ఉంటారు. ఇక మీడియాకర్ వచ్చే వరకు, రైట్, జనరల్గా న్యూట్రల్ స్టేట్లో ఉంటారు. వీళ్ళకి గేమ్తో సంబంధం లేదు, ఏదైనా సాధించాలని లేదు, ఏది ఓడిపోవాలని లేదు, గేమ్లో ఉన్నామా లేదా, నేను కూడా గేమ్లో ఉన్నాను, నేను కూడా డ్రెస్ వేసుకొని వచ్చాను, నేను కూడా 10 మందిలో నిలబడ్డాను, లైన్లో నిలబడ్డాను. కానీ ఒక విన్నింగ్ స్పిరిట్స్, ఏదైనా గెలవాలి, ఒకరిని ఓడించాలి, ఒక కాంపిటీషన్, ఒక హెల్తీ కాంపిటీషన్ అని కానీ, రైట్, ఇలాంటివి ఏ ఆలోచనలు వాళ్ళకి ఉండవు బేసిక్గా. సో ఒక విన్నర్ గురించి ఇంకా 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 క్లారిటీతో ఇంకా చెప్పాలంటే, వాళ్ళు ప్రతి ఒక్క రోజు దే లివ్ ఎవ్రీ డే, ప్రతి ఒక్క రోజు ఏదో ఒక మ్యాజిక్ అనేది ఇందాక చెప్పినట్టే ఒక మ్యాజిక్ చేయాలి. దే లివ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే, ప్రతి ఒక్క డే వాళ్ళ కౌంట్లోకి ఉంటుంది. 365 రోజులు ఏం చేసామంటే వాళ్ళ దగ్గర రికార్డ్ ఉంటుంది. బట్ వెరస్ లూజర్స్ దే స్ట్రైవ్ ఎవ్రీ డే, హార్డ్ వర్క్ ఉంటారు కానీ స్మార్ట్ వర్క్ ఉండదు. దే నెవర్ బిలీవ్ ఇన్ దట్ స్మార్ట్ వర్క్. ఏదన్నా చేసి ఈరోజు ఒక సాధించాలి, నా ఫ్యూచర్కి నేను ఏ విధమైన ప్లాట్ఫామ్ వేయాలి, ఏ విధమైన స్కోప్ చూసుకోవాలి, ఏ విధమైన హోప్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి అనేది ఒక విన్నర్స్కి ఏదైతే ఉంటుందో అది లూజర్ దగ్గర అంతగా మీకు కనపడదు. దే కీప్ ఆన్ స్ట్రైవింగ్ హార్డ్ వర్క్, దే పుట్ ద లెవెల్ బెస్ట్, వేరస్ అల్టిమేట్గా రిజల్ట్ అనేది దే డోంట్ అకంప్లిష్మెంట్ అనేది ఉండదు, మైల్ స్టోన్స్ అనేది ఉండదు రికార్డులో. జనరల్గా మనం ఇంటర్వ్యూస్లలో మాట్లాడుతూ ఉంటాంకి నువ్వు ఇన్ని సంవత్సరాలు కాలేజ్లో స్కూల్లో ఏం చేసావో చెప్పు, అదర్ దాన్ యువర్ స్టడీస్, అదర్ దాన్ యువర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ లేదా డిగ్రీసు, పీజీసు ఏవైతే ఉన్నాయో అవి పక్కన పెట్టి ఇంకేదైనా చేసావా నువ్వు అని మనం ఎప్పుడైతే ఇంట్రొడక్షన్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటామో దే కమ్ కంప్లీట్లీ బ్లాంక్, ఏం లేదండి మాకు టైం దొరకలేదు, నేను అక్కడ ఢిల్లీలో చదువుకోవాల్సి వచ్చింది, నేను జైపూర్లోకి వెళ్ళాల్సి వచ్చింది, నేను పూణేలో ఉన్నాను, నేను బెంగళూరులో ఉన్నాను, నాకు టైం దొరకలేదు, ఏదైనా పాడడం వచ్చా, ఏదైనా డాన్సింగ్ వచ్చా, మార్షల్ ఆర్ట్స్ వచ్చా, లేదా ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ హార్డ్లీ దే బికాస్ దే హ్యావెంట్ లివ్డ్ ఆర్ దే హ్యావెంట్ హ్యాడ్ టైం, ఒక స్ట్రాటజీ అనేది వాళ్ళ దగ్గర ప్లానింగ్ అనేది సరిగా లేదు. సో మోర్ ఆఫ్ ఎ లూజింగ్ స్పిరిట్స్. అలాగే మీడియాకర్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళిద్దరితో సంబంధం, వెరాజ్ విన్నర్స్ లివ్ ఈచ్ డే, లూజర్స్ స్ట్రైవ్ ఈచ్ డే, అండ్ వాట్ డూ మీడియాకర్స్ ఏం చేస్తారండి, దే సర్వైవ్ ఫర్ ద సేక్ ఆఫ్ నేమ్ సేక్, దే సర్వైవ్, రైట్? దట్ ఈస్ వాట్ ద థింగ్ విచ్ దే డూ ఇట్. అలాగే విన్నర్స్ ఇంకోటి రిస్క్ తీసుకునే ఆలోచన ఉంటుంది వీళ్ళ దగ్గర. వీళ్ళు ఎలాంటి లైఫ్లో ఎలాంటి ఛాలెంజెస్ తీసుకున్నా ఎప్పుడైనా నేను ఒక స్టెప్ ముందుకు వేయాలి, ఇంకొక రేంజ్లోకి వెళ్ళాలి, ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్ళాలి, ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళాలి, ఒక ర్యాంక్ నుంచి ఇంకో ర్యాంక్కి వెళ్ళాలి, నేను ఏదో సాధించాలి అనేది ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. బహుశా అంటారు కదా సేల్స్ లాంగ్వేజ్లో సక్సెస్ఫుల్ సేల్స్ మ్యాన్ అంటే ఎవరైతే డాగ్గా పనిచేశాడో ఈజ్ ద వన్ సక్సెస్ఫుల్ సేల్స్ మ్యాన్ అంటే ఆ గొడ్డి చాకిరి ఏదైతే ఉంటారో ఆర్నిషాలు, రైట్, 24/7 డిటర్మినేషన్ ఒకటి, డెడికేషన్ ఒకటి, రైట్, పూర్తిగా స్టిక్కినెస్, ఆ జాబ్తో నేను ఉండాలి, ఆ జాబ్లో ఎట్టి పరిస్థితుల్లో నేను అనుకున్నది సాధించాలి, నేను అనుకున్న డబ్బు సంపాదించాలి, నేను అనుకున్న విధంగా ఇవన్నీ నేను లైఫ్లో ఎంజాయ్ చేయాలి, దీనికి రిస్క్ తీసుకోవడానికి రెడీ అని ముందుగానే మెంటలీ ఫిజికల్లీ అన్ని విధాలుగా ముందుకు వస్తారు. కానీ
ఎప్పుడైతే లూజర్ విషయం వస్తుందో, లూజర్ విల్ ఆల్వేస్ అవాయిడ్స్ రిస్క్స్. అయ్యో బాబు ఇందులో ఈ రిస్క్ ఉంటుంది బాబు, నేను ఫెయిల్ అయితే నా 6 నెలలు వేస్ట్ అయిపోతుంది, నేను ఫెయిల్ అయిపోతే నా 3 నెలలు వేస్ట్ అయిపోతాయి, నేను ఈ సంవత్సరం చేయలేకపోతే నేను ఇంత సంపాదన వేస్ట్ అవుతుంది. ముందుగానే ఒక లూజింగ్ స్పిరిట్ మైండ్లో సెట్ అయిపోయి ప్రోగ్రామింగ్ చేసేసుకొని నేను ఎందుకు అటెంప్ట్ చేయాలి అనే ఆలోచనతోటి, రైట్, ఎందుకు అటెంప్ట్ చేయాలి, నేను ఓడిపోతానేమో, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఇన్ఫీరియారిటీ ఫీలింగ్, ఇలా రకరకాల మైండ్ సెట్స్తో వాళ్ళు వదిలే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. అదే మీడియాకర్, అది ఒక మీడియాకర్గా చూస్తే మీరు దే డిస్కస్ అబౌట్ రిస్క్స్ బట్ దే నెవర్ డిస్కస్ చేస్తారు రిస్క్. అరే ఇలా రిస్క్ ఉంటుందంట, అలా రిస్క్ ఉంటుందంట అని జనరల్గా ఈ లోకజ్ఞానం గురించి మాట్లాడతారు కానీ, రైట్, దే టాక్ ఐడియాస్ గురించి మాట్లాడతారు, బట్ యాక్షన్ గురించి మాట్లాడరు. సో దిస్ ఇస్ వన్ థింగ్, సంథింగ్ విచ్ యూ నీడ్ టు సే. ఇంకోటి అలాగే జనరల్గా బేసికల్గా మనం ఇవే విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు, ఒక విన్నర్ ఏదైతే ఉంటుందో తను కేరింగ్, రైట్, సర్వింగ్, లవింగ్, హెల్పింగ్, కనెక్టింగ్, ఇవి అన్నీ అంటే వాళ్ళు జనాల మధ్యలోకి వెళ్ళేసి కొన్ని ఐడియాస్ క్రియేట్ చేసుకుంటారు. అంటే ఈ యొక్క సంఘంతో నేను ఏ విధమైన ఐడియా తీసుకురావచ్చు, ఈ యొక్క టాలెంట్ పూల్, ఒక 10 మంది ఉన్నారు, 10 మంది ఇంజనీర్స్ ఉన్నారు, 10 మంది డాక్టర్స్ ఉన్నారు, 10 మంది టీచర్స్ ఉన్నారు, 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళతో నేను ఏ విధమైన ఒక ఐడియాని క్రియేట్ చేసి ఏదైనా ముందుకు వెళ్ళొచ్చా, రైట్, మనం ఏదైనా టార్గెట్ రీచ్ కావచ్చా, రైట్, అది అంటారు కదా గ్రేట్ పీపుల్ ఆల్వేస్ టాక్ అబౌట్ ఐడియాస్ అని. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఆలోచన, గ్రేట్ థింకర్స్, వీళ్ళ ఆలోచనలన్నీ గ్రేట్ లెవెల్లో ఉంటాయి, చాలా గొప్ప ఉన్నత స్థాయి, ఉత్తమ స్థాయి లెవెల్లో ఉంటాయి. అలాగే లూజర్స్ కూడా ఉంటారు, కానీ దే టాక్ మోర్ అబౌట్ ఈవెంట్స్, ఇది జరిగితే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, ఈ విధంగా మనం అనుకుంటే బాగుండు, ఇక్కడ వెళ్తే బాగుండు, ఇంత దూరం ఇది చేస్తే బాగుండు అని వాళ్ళు డిస్కషన్లో ఉంటారు. కానీ దే నెవర్ కమ్ టుగెదర్. ఒక ఈవెంట్ క్యాలెండర్ కానీ వీళ్ళ దగ్గర ఒక స్ట్రాటజీ కానీ టైం లైన్స్ కానీ ఏవి ఉండవు అన్నమాట. అలాగే మీడియాకర్ గురించి విషయం వచ్చినప్పుడు వాళ్ళు జనాల గురించి మాట్లాడుకుంటారు, వీళ్ళు అక్కడ అలా ఉన్నారంట, వీళ్ళు ఇలా ఉన్నారంట. అంటే గ్రేట్ థింకర్స్ టాక్ అబౌట్ ఐడియాస్, యావరేజ్ థింకర్స్ టాక్ అబౌట్ ఈవెంట్స్, అండ్ పువర్ థింకర్స్ టాక్ అబౌట్ పీపుల్ అని. వీళ్ళు అనవసరంగా మనుషుల గురించి మాట్లాడుతూ సమయం వ్యర్థం చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఎక్కడ కూడా రైట్ ఏదైనా చెయ్యాలి అనే తపన కానీ, ఏదైనా ఆలోచన కానీ, ఒక ధ్యేయం కానీ ఏది ఉండదు వీళ్ళ దగ్గర. సో దీస్ ఆర్ కపుల్ ఆఫ్ ద థింగ్స్. అలానే విన్నర్స్ చాయిస్, నేను ఈరోజు ఇది నా చాయిస్, నా ఛాన్స్ కాదు, రైట్, ఇది నాకు నేను వెతుక్కున్నది, నేను చూస్ చేసుకున్నది ఇది, రైట్, నేను ఈ విధంగా చేయాలి, నేను ఈ విధంగా చదువుకోవాలి, ఈ విధంగా వర్క్ చేయాలి, ఈ విధంగా పర్ఫామ్ చేయాలి, ఇన్ని రోజుల్లో నేను ఇన్ని పనులు చేయాలి, రైట్. దర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ ఇన్ ద మార్కెట్. ఎంతోమంది వాళ్ళ బయోడేటాలు ఇచ్చినప్పుడు అంటారు, నేను 2000 మందిని, 3000 మందిని, 15 మందిని, 12 కంపెనీలు లేదా ఇన్ని రకాల జీవితాల్ని మార్చాను అని చెప్పేసి చాలా గొప్పగా వాళ్ళు మెన్షన్ చేసుకుంటారు, బ్యూటిఫుల్గా. వాళ్ళ బయోడేటా ఏదైతే ఉంటుందో ఇవే చెప్తుంది, కౌంట్ చెప్తుంది, నెంబర్స్ చెప్తుంది. అదే లూజర్స్ దగ్గరికి వచ్చే వరకు దే టేక్ ఏ ఛాన్స్, లక్ ప్రకారము, రాశి ఫలాల ప్రకారము ఏదో వచ్చేసింది, ఆపర్చునిటీ తీసేసుకున్నాము, పని చేస్తున్నామా అంటే పని చేశాము, ఒక లక్ మీద, అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటారు. వచ్చిన దాన్నే ఏదో నడిపించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. గుంపులో తను కూడా ఒక మెంబర్గా వెళ్ళిపోయి ఆ గుంపుతో పాటు, అంటారు కదా మా ఫార్మల్ లాంగ్వేజ్లో, 2 పంచ్ 1 లంచ్, పొద్దున రాత్రి బయోమెట్రిక్ కొట్టేయాలి, మధ్యాహ్నం లంచ్ తినేయాలి, రైట్. కానీ ఏదైనా సాధించాలి, ఎండ్ ఆఫ్ ద డే, సంవత్సరం తర్వాత నేను ఏ స్థాయిలో చూసుకోవాలి నన్ను నేను, రైట్. ఎలా అయితే రెగ్యులర్గా విన్నర్స్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్లో అందరూ అడుగుతూ ఉంటారో, 6 నెలల తర్వాత నువ్వు ఏం చేస్తావు, సంవత్సరం తర్వాత నువ్వు ఎక్కడ నిలబడతావు, నువ్వు ఏమి ప్రూవ్ చేయాలనుకుంటున్నావు అంటే, నేను ఒక మేనేజర్ కావాలనుకుంటున్నాను, నేను నా జీవితం ఇప్పుడు 30,000 40,000 ఉంటే ఇంకో 2-3 సంవత్సరాలలో ₹1,00,000 చేయాలనుకుంటున్నాను, రైట్, 2 లక్షలు చేయాలనుకుంటున్నాను, రైట్, ఈ ఒక CEO కావాలనుకుంటున్నాను, లేదా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, లేక ఒక 20-30 మంది ఎంప్లాయీస్ నా దగ్గర మినిమం ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, లేదా నా దగ్గర ఒక 500 మందికి నేను యజమానిని కావాలనుకుంటున్నాను. ఇలా రకరకాలుగా వాళ్ళు ఒక విన్నింగ్ స్పిరిట్స్తో ముందుకు పోతుంటారు. కానీ అదే లూజర్స్ వరకు వచ్చే వరకు వాళ్ళు దే జస్ట్ టేక్ ఏ ఛాన్స్, ఒక ఛాన్స్గా తీసుకొని ఒక నార్మల్ సంసారి, రైట్, ఏముండొద్దు, అందరిలాగే నాకు ఫ్యామిలీ ఒకటి ఉండాలి, పిల్లలు ఉండాలి, నేను కూడా, అంటే దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. కానీ దానికి మించి కూడా సమాజంలో మనం చేయాల్సిన ఒక బాధ్యత ఉన్నది. ప్లస్ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి, గొప్పగా, ఉన్నతంగా, ఉత్తమంగా మనం క్రియేట్ మన పాత్రను ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అంటే దానికి మన ఆలోచన ధోరణి అంతా మారిపోవాలి, మన వైఖరి మారాలి, మన యాటిట్యూడ్ మారాలి, మన బిహేవియర్ మారాలి, మన కమ్యూనికేషన్ మారాలి. ఎట్ ద సేమ్ టైం మన డెసిషన్ మేకింగ్ చిన్న చిన్న విషయాల్లో, మనం చదువుతున్న చదువు, రైట్, మనం తీసుకున్న సబ్జెక్టు, మన టైం లైన్స్, మనకు ఎప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన టైం స్కెడ్యూల్ ఎలా ఉన్నది, ప్రతి ఒక్కటి మనము కరెక్షన్స్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉండాలి.
ఎప్పటికప్పుడు మంచి మంచి డెసిషన్స్ తీసుకుంటూ ఉండాలి. నన్ను ఈరోజు ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తుందా లేదా, నా జీవితం ఈరోజు ఒక లెవెల్ ప్రోగ్రెస్ అయ్యిందా లేదా, ఇది ప్రతిసారి రివ్యూ చేసుకుంటూ ఉండాలి. మనం అది వీక్ ఆన్ వీక్ రివ్యూ చేసుకుంటామా, మంత్ ఆన్ మంత్ చేస్తామా, ఇయర్లీ క్వార్టర్లీ, ఏ విధంగా ఎలా అయితే కంపెనీస్ ఎలా అయితే డాష్ బోర్డ్ పెట్టుకొని ఈరోజు ఈ నెలలు మేము ఈ నెల ఇంత సంపాదించాము, ఇన్ని ప్రోడక్ట్స్ అమ్ముడుపోయాయి, ఇంత సర్వీస్ ట్యాక్స్, ఇంత సర్వీస్ లెవెల్స్ మేము మెయింటైన్ చేసాము, ఈ క్వాలిటీ మా దగ్గర మేము మెయింటైన్ చేసాము, డెలివరీ ఇన్ని చేసాము, పర్చేసెస్ ఇన్నయ్యా, డాష్ బోర్డ్ ఏదైతే పెట్టుకుంటారో అదే విధంగా మనం కూడా మన ఇండివిజువల్గా ఒక డైరీ మెయింటైన్ చేసుకోవాలి. ఇది ఒక విన్నర్ యొక్క లక్షణం. లూజర్గా ఏంటంటే ఆపర్చునిటీ ఉందా, ఒక ఛాన్స్ తీసుకుందాము, గెలిచాము, ఓడామా మన అదృష్టం లేదనుకొని వదిలేద్దాము అనే విధంగా చేతులు దులుపుకోవడానికి మనం ట్రై చేస్తుంటాం. బట్ వేరాజ్ మీడియాకర్ దగ్గరికి వస్తే బై నేచర్ జనరల్గా న్యాచురల్గానే అంటే జనరల్గా ప్రకృతి సహజంగా ఒక చాయిస్ ఉండదు, ఛాన్స్ ఉండదు, రైట్. వీళ్ళు ఏంటంటే అంటే జనరల్గా ఒక రేషియో తీసుకుంటే జనరల్గా విన్నర్స్ 1:5 లాగా తీసుకుందాం. 5గురిలో ఒక్క విన్నర్ అయితే మిగతా ముగ్గురిని పెట్టుకుందాం లూజర్స్. అందులో ఒక మీడియాకర్ కూడా ఉంటాడు. ఈ మీడియాకర్ ఏంటంటే తిననియ్యాడు, నవ్వనియ్యాడు, రైట్. ఎలా అయితే మనం జనరల్గా కేటగిరీ ఆఫ్ పీపుల్ విషయంలో మాట్లాడుకున్నప్పుడు దెర్ ఆర్ సమ్ క్రియేటివ్ పీపుల్, రైట్. దెర్ ఆర్ సమ్ క్రియేటివ్ సెట్ ఆఫ్ పీపుల్. అంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి క్రియేట్ చేస్తూనే ఉండాలి, రైట్. ప్రతిరోజు ఒక నూతనంగా ఏదో కొత్త దినం, హ్యాపీ మార్నింగ్ లాగా, వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గ్రేట్ మార్నింగ్ ఆర్ ఆసమ్ మార్నింగ్ అనే విధంగా వీళ్ళు ముందుకు వెళ్తుంటారు. ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు హూ ఆర్ లైక్ I don't know how far it is okay to use this word, but constipated. In the sense like ఈ లూజింగ్ స్పిరిట్స్, ఈ మీడియాకర్ కేటగిరీ ఏదైతే ఉంటుందో వీళ్ళు ముందుకు వెళ్ళరు, ఇంకొన్ని వెళ్ళనియరు, గెలవరు, ఇంకొన్ని గెలవనియరు. సో ఇది ఒక ప్రక్రియలో వీళ్ళు నడుస్తూ ఉంటారు అనమాట. సో బేసికల్గా దిస్ వాట్. ఇక ఫైనల్గా చెప్పడానికి విన్నర్స్ గురించి మాట్లాడంటే వాళ్ళు ఏ లక్ష్యం తీసుకున్నా వాళ్ళు ఎంత ప్రయాసపడతారంటే ఇది నేను ఏ విధంగానైనా క్రియేట్ చేయాల్సిందే. అది ఒక ఈవెంటే కావచ్చు, ఒక ఐడియానే స్పార్కిల్గా చేయడం కావచ్చు, రైట్. చంద్రయాన్ లాగా మనకు రీసెంట్గా జరిగింది, ఏదైతే లాంచ్ చేశారో సెటిలైట్ లాంచ్ అనొచ్చు, లేదా ఏదైనా ఆవిష్కరణ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఒక సెటప్ కావచ్చు, రైట్. ఒక ఇండస్ట్రియల్ సెటప్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్, ఒక ఇండస్ట్రీ సెటప్, ఏదో ఒక విధంగా ఏదో ఒక చేయాలనేది ఒక స్పిరిట్ అనేది ఉంటుంది విన్నర్స్లో. అదే లూజర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు అది జరగని అని వేరే వాళ్ళ మీద డిపెండెంట్ అయిపోయి ఉంటారనమాట. వాళ్ళు ముందుగా ఒక లీడర్ లాగా ముందుకు రాకుండా, రైట్, ఇన్ జనరల్గా వాళ్ళు ఎప్పుడైతే జరుగుతుందో అది జరగని అనే విధంగా ఉంటారు. కానీ మీడియాకర్స్ దగ్గరికి వచ్చే వరకు, రైట్, అందరూ గాడ్ విల్లింగ్, హ్యాపెన్స్ బై నేచర్ అంటే అన్నీ వదిలేస్తారు. ఆ దేవుడు ఒకవేళ మనకు చేయగలిగితే చేశారు, లేకుంటే లేదు, కానీ మనం ఉండం. అంటే ఈ పర్సంటేజ్ వైజ్ చూస్తే మీకు 20% విన్నర్స్ ఉంటారు ఒక 100 మందిలో, అండ్ ఆల్మోస్ట్ 60-70% అటెంప్ట్ చేసేవాళ్ళు, ఫస్ట్ సెకండ్ థర్డ్ అటెంప్ట్ చేసి నిరాశ నిస్పృహతో వదిలే వాళ్ళు ఉంటారు. ఇంకో 10-20% ఈ మీడియాకర్స్ మిగిలిపోతారు. అంటే దిస్ ఇస్ ద బేసిక్. అంటే జనరల్గా మనం ఒక 5 మందిలో ఒకరు ఇలా ఉంటే, ఓ 3 అలా ఉంటే, ఒకరు ఇలా ఉంటారు. సో దిస్ ఇస్ వాట్ ది బేసిక్. ఒక అవుట్లైన్ ఇవ్వదలుచుకున్నాను. ఎంతోమంది పర్ఫార్మర్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఈరోజు మార్కెట్లో, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు, రైట్. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ మీకు ముందుకు ఎందుకు తీసుకురావాలనుకున్న కారణం కూడా ఏంటంటే మీలో విన్నింగ్ స్పిరిట్స్ అనేది ఉండాలి. విన్నింగ్ స్పిరిట్స్ అంటే చాలా పాజిటివ్గా ఉండాలి, చాలా ప్రొడక్టివ్గా ఉండాలి, చాలా ప్రోగ్రెసివ్గా ఉండాలి, ప్రజెంటేటివ్గా ఉండాలి. అన్ని పీ ఫ్యాక్టర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతాయి, రైట్. అదేవిధంగా లూజర్ ఏదైతే ఉంటుందో, వీక్నెస్ ఏవైతే ఉంటాయో, తనని ముందుకు తీసుకోపోలేని పరిస్థితులు, తను ఏదైనా చేద్దాం అనుకుంటే తనని అడ్డుకునే మనుషులు, తను ఏమి చేయాలనుకున్నా ఏదో ఒక విధంగా ఏదో ఒక ఛాలెంజ్ క్రియేట్ అయ్యే పరిస్థితులు, వీటన్నిటి నుంచి దూరంగా ఉంటూ తనకు తాను ఎప్పటికప్పుడు కోపప్ అవుతూ, రైట్, సెల్ఫ్ డెవలప్మెంట్ ఒకటి చేస్తూ, రైట్, విన్నర్స్తో పాటే కలవాలని ముందు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ట్రయింగ్ టు ఫెయిలింగ్ టు ట్రై, ప్రయత్నం చేసి విఫలం కావడము, రైట్, ప్రయత్నం చేయకుండా విఫలం కావడం, అలానే ఉండాలి. కానీ మీడియాకర్స్గా మాత్రం ఎప్పుడు మనం మిగలకూడదు, రైట్. మనమందరము ఇక్కడికి ప్రపంచంలో ఈ భూమి మీదకి ఏదైతే వచ్చామో మనమందరము ఒక ముఖ్య ఉద్దేశంతో ఏదో ఒకటి క్రియేట్ చేయాలి,
రైట్. మనందరి బాధ్యత అనుకోవచ్చు, లేదా అది మన అధికారం అనుకోవచ్చు. మనమందరము 10 మందికి మేలు చేయాలి, 10 మందికి ఏదో ఒక మెసేజ్, రైట్, ఒక పీస్ ఆఫ్ మనం ఎంతోమంది మన గొప్ప గొప్ప దేశస్తులు మన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప నేషనల్ లెవెల్లో మన హీరోస్ ఉన్నారు. స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం గారు, ఎంతోమంది సైంటిస్టులు, ఎంతోమంది ఇంజనీర్స్, ఎంతోమంది స్పోర్ట్స్లో కూడా ఉన్నారు మనకు, రైట్, తెగించి, రైట్, హ్యాండిక్యాప్గా ఉండి కూడా మౌంట్ ఎవరెస్ట్ లెవెల్ వరకు వెళ్ళేసి వీళ్ళు ఏదో ఒక మెసేజ్, రియల్ హీరోస్ ఆఫ్ ఇండియా, రియల్ హీరోస్, వీళ్ళందరూ మనకు ఒక మెసేజ్ ఇచ్చి వెళ్ళారు. మనమందరము ఈ మెసేజ్ని పూర్తిగా పాజిటివ్గా స్వీకరించి మన ఏరియాలో, మన కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానివ్వండి, చదువులో కానివ్వండి, మనం కూడా ఒక హీరోగా మిగిలిపోవాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ ప్రోగ్రాము విన్నర్స్, లూజర్స్, మీడియాకర్స్ అని, మీకు వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ ఎలా ఉంటాయి, డిస్క్రిమినేషన్, ఈ వీళ్ళ మధ్యలో ఎలాంటి ఆలోచన ధోరణి ఉంటుంది, ఎలా విన్నర్స్ ఒక యాటిట్యూడ్, బిహేవియర్, కమ్యూనికేషన్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, అలానే లూజర్స్ అండ్ మీడియాకర్స్ ఏ విధంగా ఆలోచన ఉంటుంది వాళ్ళది. మనం ఒకవేళ మీడియాకర్లో పడుతున్నాము, లూజింగ్ స్పిరిట్స్లో పడుతున్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక అలారం. సో మీ అందరూ డెఫినెట్లీగా మోటివేట్ అయ్యారనుకుంటాను ఈ సెషన్ విని. మీరు వినండి, ఇంకా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మీ. దిస్ ఇస్ జగన్ మోహన్ సైనింగ్ ఆఫ్ అగైన్. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.